స్టూడెంట్స్. ఈరోజు మనము నిన్నటి క్లాస్లో స్టేట్ అండ్ సోవరెనిటీ అంటే రాజ్యము మరియు సార్వభౌమాధికారం గురించి తెలియజేసుకున్నాం చెప్పిన వాడు. ఈరోజు మనం చెప్పబోతున్న అంశం ఏంటంటే జాతి మరియు రాజ్యం, స్టేట్ అండ్ నేషన్. జాతి అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి? ఓకే, రాజ్యం అనేది మొట్టమొదటిసారిగా ఆవిర్భవించింది. ఆ రాజ్యం నుంచి పుట్టినదే జాతులు. దీన్ని ఇంగ్లీష్ ఏమంటారు అంటే నేషన్ అని పిలుస్తారు. జాతి అంటే ఏంటిది? నేషన్. ఈ నేషన్ అనే పదము ఎలా వచ్చింది? నేషన్. ఓకే, జాతి అంటే ఒక రాజ్యం నుంచి పుట్టినటువంటి ఒక సమూహము. ఒక రాజ్యంలో కొంతమంది ప్రజలు సమూహంగా ఏర్పడ్డారు. ఆ సమూహాన్ని ఏం పిలుస్తారంటే నేషన్. అంటే ఇంగ్లీష్లో నేషన్ పిలుస్తుంటాం, తెలుగులో జాతి అని పిలుస్తారు. ఆ జాతి అనే పదానికి తెలుగులో రకరకాలుగా అర్థాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో మాత్రం కామన్ నేషన్ అనే పిలవడం వస్తుంది. ఓకే, ఈ పదం యాక్చువల్లీ నేటాస్ నేసియో. నేటాస్ నేసియో అంటే ఏ పదం ఇది? లాటిన్ పదం. లాటిన్ నేటాస్ నేసియో. ఓకే, జాతి మరియు రాజ్యం. జాతి అంటే నేషన్. ఈ నేషన్ అనే పదం అంటే జాతి అనే పదం ఎలా వచ్చింది? నేటాస్ నేసియో అనే రెండు లాటిన్ పదాల నుండి వచ్చింది. రెండు లాటిన్ పదం. ఏ పదం అంటే లాటిన్ పదం. లాటిన్ లాంగ్వేజ్ సంబంధించిన ఒక పదము. నేటాస్ నేసియో అంటే ఏంటి అర్థం? బార్న్ అంటే పుట్టడం, పుట్టుట. దీని అర్థం ఏంటంటే పుట్టుట. ఓకే, జన్మించుట లేదా పుట్టుట, జన్మించడం. ఇది నేటాస్ అండ్ నేసియో సంబంధించిన పదాలు. ఓకే, జాతి అంటే రాజ్యము, జాతి అంటే నేషన్, తర్వాత స్టేట్. నేషన్ మరియు స్టేట్ అంటే రాజ్యము అంటే మనకు ఒక కేవలము ఒక దేశం మాత్రమే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధాన పరిపాలన గురించి తెలియజేస్తున్నది. ఓకే, ఈ రెండు లాటిన్ పదాలు మనకు కాలక్రమేణా ఏమైపడ్డాయంటే నేషన్గా విడదొస్తుంది. నేటస్ నేసియో ఈ రెండు కలిస్తే నేషన్ అంటే జాతి. ఓకే, రాజ్యం అనేది ఒక జాతిలో ఒక భాగం. రాజ్యం అంటే రాజ్యం అనేది అతిపెద్ద సమాజం అయితే జాతి అనేది అతి చిన్న సమాజం. ఇదేమో చిన్న సముదాయము అంటే అతి చిన్న సముదాయానికి సంబంధించినదేమో జాతి అయితే, రాజ్యము అతిపెద్ద సమూహము. అతిపెద్ద సమూహం. ఓకే, అతిపెద్ద సమూహం. రెండింటి మధ్య ఏంటంటే ఫస్ట్ మనకు సమాజం ఏర్పడిన తర్వాత రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ రాజ్యం నుంచి వచ్చినటువంటి పదమే జాతి. అంటే సమాజం అనేది శాశ్వతంగా ఉంటుంది, అది ఎల్లప్పుడూ ఒక విధంగా ఉంటుంది. కానీ రాజ్యం మాత్రము ఆ సమాజంలో కొన్ని భాగాలుగా విభజించబడి ఉన్నది. ఓకే, రాజ్యం మాత్రం సమాజంలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్, కొన్ని భాగాలుగా విభజించబడి ఉన్నటువంటి ప్రాంతం రాజ్యం. ఆ రాజ్యం నుంచి మళ్ళీ భాగాలుగా చిన్న చిన్న భాగాలుగా ఏర్పడినటువంటి వ్యవస్థ ఏమంటారంటే ఏర్పడినటువంటి వ్యవస్థను జాతి అనిపిస్తుంటాం. అందులో హిందూ జాతి, ముస్లిం జాతి, ఓకే, క్రిస్టియన్, ఇట్లా అనేక రకాల జాతులు. ఈ జాతులలో వల్ల వివిధ రకాలుగా మాట్లాడేటువంటి భాషలు. ఓకే, హిందీ అనేది మనకు ప్రధానంగా నేషనల్ లాంగ్వేజ్ అని పిలుస్తుంటాం, అంటే జాతీయ భాష. భారత జాతీయ భాష ఏంటిది? హిందీ లాంగ్వేజ్. అదేవిధంగా రాజ్యానికి అంటే రాష్ట్రానికి, ఒక రాష్ట్రానికి అనేక రకాల భాషలు అనేవి కలిగి ఉన్నాయి. ఓకే, తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటారు, తమిళనాడులో తమిళ్. ఈ విధంగా భాషలు అంటే భాషలతో పాటుగా వాళ్ళ యొక్క ప్రజలకు సంబంధించిన అలవాట్ల వల్లే మనకు ఈ రాజ్యాలు, జాతులు అనేవి ఏర్పడ్డాయి. ఓకే, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో రాజ్యం అనేది అతిపెద్ద సమాజంగా ఉన్నది. ఇప్పుడు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం. ఈ శతాబ్దంలో ప్రధానంగా అతిపెద్ద సామ్రాజ్యంగా ఉన్నటువంటి రాజ్యాలలో రోమన్ సామ్రాజ్యం ఒకటి. రోమన్ రాజ్యం అయితే ఇంకా
ఇటలీ రాజ్యం, గ్రీస్ లేదా ఇటలీ రాజ్యం. జాతి అనేది జాతులకు సంబంధించిన ఉదాహరణ ఏమిటి? ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ అంటే దేశంలో రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా రాజ్యాలలో కూడా జాతులు కూడా అంటే రాజ్యాలలో జాతులు కూడా ఆ విధంగా ఏర్పడ్డాయి. అంటే ఇదేమో జనాభా పరంగా చూస్తే అతిపెద్ద సామ్రాజ్యం, జనాభా పరంగా చూస్తే జనాభా విషయంలో అతిపెద్ద సామ్రాజ్యం ఏంటిది? రాజ్యం. అదేవిధంగా ఆ జనాభాలో చిన్న చిన్న సమూహాలుగా అంటే చిన్న చిన్న ప్రజల పరిపాలన విధంగా ఉన్నటువంటి సామ్రాజ్యం ఏంటిది? జాతి. అంటే జనాభా పరంగా చూస్తేనేమో తక్కువ జనాభా కలిగి ఉన్నది జాతి, ఓకే. ఎక్కువ జనాభా కలిగి ఉన్నది రాజ్యం. అంటే రాజ్యంలో ఒక విభాగము జాతి, రాజ్యంలో ఉన్నటువంటి ఒక పార్ట్, ఒక భాగము లేదా ఒక విభాగము జాతి. ఈ జాతులలో అంటే కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ అంటే ఇక్కడ సమూహం, కుటుంబ సమూహము. అంటే కుటుంబాల్లో ఏ విధంగా అయితే ఒక్కొక్క కుటుంబం ఒక విధంగా ఉన్నది, అదేవిధంగా జాతులలో కూడా ప్రాచీన జాతులు కూడా ఆ విధంగా ఉన్నది. టర్కీ జాతి, రోమన్ జాతి, ఓకే. నెక్స్ట్ జిప్సీలు అనేది తెలుగు ఏమంటే జిప్సీలు అనిపిస్తుంటాం. జిప్సీ అంటే ఎవరైనా ప్రాచీన జాతులలో ఒకరు జిప్సీలు, ఓకే. జిప్సీలు గ్రీకులు అతి ప్రాచీన జాతులు, ఓకే. మనకు ఈ అంటే రాజనీతి శాస్త్రం ఫస్ట్ అంటే మొట్టమొదటిసారిగా ఆవిర్భవించినటువంటి దేశము, మొట్టమొదటిసారిగా రాజనీతి శాస్త్రం అనేది ఒక శాస్త్రంగా చదువుతున్నటువంటి దేశం ఏదంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా గ్రీకులు మాత్రమే. గ్రీకులు, ఓకే. జిప్సీలు, గ్రీకులు వీరు అతి ప్రాచీన జాతులు. అతి ప్రాచీన అంటే పురాతన కాలం నాటి నుండి 4వ శతాబ్దం అంటే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం ఆ శతాబ్దంలో వీరు ఎక్కువగా కొనసాగించబడ్డారు. అంటే ఆ శతాబ్దంలోనే ఎక్కువ జరిగినది. ఎవరు? జిప్సీలు, గ్రీకులు, వీరితో పాటు అరబ్బులు, రోమన్లు, ఓకే. నెక్స్ట్ బౌద్ధ మతస్థులలో మనకు ఎక్కువ జనాభా జనాభా ఏది? చైనా వస్తుంది. బౌద్ధ మతస్థులలో ఎక్కువ ఉన్నది. తర్వాత ముస్లిమ్స్, అరబ్బులు, పాకిస్తాన్, తర్వాత సౌదీ అరేబియా, విధంగా రకరకాల జాతులు. అంటే మన దేశాలు అనేవి విధంగా ఏర్పడ్డాయంటే జాతులతోని భాషలకు సంబంధించిన అంటే వాళ్ళ యొక్క వివిధ రకాల భాషలు, వివిధ రకాలుగా వాళ్ళ యొక్క ఆచార సంప్రదాయాలు కలిగి ఉన్నాయి. అదేవిధంగా దేశాలు ఏర్పడ్డాయి. ఆ దేశాల నుంచి మళ్ళీ రాష్ట్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? రాష్ట్రాలు ప్రధానంగా జాతులతో ఏర్పడ్డాయి. అందులో ప్రాచీన జాతులు మరియు నూతన జాతులు రెండు రకాలుగా విభజించబడ్డాయి. ప్రాచీన జాతులలో ముఖ్యమైనవి ఏంటంటే జిప్సీలు, గ్రీకులు వీరు అతి ప్రాచీన జాతులు, ఓకే. తర్వాత రోమన్లు కూడా అతి ప్రాచీన జాతులుగా మనకు తెలపడం జరుగుతుంది. అంటే వీరి నుంచే ప్రధానంగా రాజ్యాంగం అనేది రచించబడినది. రాజ్యాంగానికి సంబంధించిన మొట్టమొదటిసారి గ్రంథము అంటే మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసిన రాజ్యాంగం ఏ దేశానికి సంబంధించింది? బ్రిటన్. రవి అస్తమించని సామ్రాజ్యంగా ఏ దేశం పిలుస్తామంటే బ్రిటన్, ఇంగ్లాండ్ లేదా బ్రిటన్, ఓకే. మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో తయారు చేసినటువంటి దేశం ఏదంటే బ్రిటన్. రవి అస్తమించని సామ్రాజ్యం అని దీనికి మరొక పేరు బ్రిటన్కు రవి అస్తమించని సామ్రాజ్యం. విధంగా ఈ జాతులు కూడా మనకు జాతుల నుంచే వారి యొక్క అలవాట్లు కానీ ఆచార సాంప్రదాయాలు కానీ విధానాలు, సంస్కృతి, ఓకే, ఇవన్నీ కూడా మనకు జాతుల నుంచే ఏర్పడడం జరిగింది, ఓకే. రాజ్యం అనేది కామన్గా అంటే మానవుడు ఈ రాజ్యం అనేది కేవలము అతి ప్రాచీనమైన పదము. అంటే ఆది మానవుడు తర్వాత అతను నిప్పు కనుగొన్న తర్వాత ఈ రాజ్యం అనేది ఒక పెద్ద సమూహంగా సమాజంగా ఏర్పడ్డది. ఈ రాజ్యం నుంచి ఏమన్నీ జాతులు, తర్వాత సొసైటీ అంటే సమాజము, జాతులు, సంస్థలు, ఓకే. నెక్స్ట్ సార్వభౌమ అంటే సౌభ్రాతృత్వం, ఓకే. సార్వభౌమాధికారులు అన్నీ కూడా ప్రభుత్వం కానీ ప్రదేశం కానీ ఇవన్నీ కూడా మనకు జాతుల నుంచే ఏర్పడ్డాయి. మనము నిన్నటి క్లాసులో ప్రధానంగా ఏం నేర్చుకున్నాం?
మనం ఏం నేర్చుకున్నాం అంటే నేటి క్లాస్లో మనం ప్రధానంగా రాజ్యము మరియు ప్రభుత్వంకి మధ్య తేడా ఏమిటి? ఓకే, ప్రభుత్వము రాజ్యం, అదేగా సార్వభౌమాధికారము రాజ్యం. సార్వభౌమాధికారం అంటే ఏమిటి, రాజ్యం అంటే ఏమిటి నేటి క్లాస్ నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు జాతి మరియు రాజ్యం అంటే ఇందులో ఉన్నటువంటి చివరి అంశం ఏంటంటే జాతి మరియు రాజ్యం అంటే నేషన్ అండ్ స్టేట్. జాతి మరియు రాజ్యం రెండింటి మధ్య తేడా ఏమిటంటే రాజ్యం నుండే జాతులు వచ్చాయి. అంటే రాజ్యానికి సంబంధించిన ఉదాహరణ అందులో కంట్రీస్ అంటే ఉదాహరణకు మనం ఏం చూస్తామంటే కామన్గా సౌప్రభుత్వం కానీ పార్లమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశము పార్లమెంటరీ ప్రజాస్వామ్యము కలిగి ఉన్నటువంటి దేశము. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కలిగి ఉన్నటువంటి దేశాలలో ప్రధానంగా జాతులు అంటే ఆ జాతులలో ఉన్నటువంటి ప్రజలు ఒక నాయకుడిని లేదా ఒక నాయకుడిని ఎన్నుకొని అతను స్వయంగా పరిపాలన చేసేటువంటి వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ. అంటే ప్రజాస్వామ్యం రకాలు రెండు రకాలు. అందులో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒకటి, రెండోది ఏమొస్తుంది ప్రెసిడెన్షియల్ అధ్యక్ష ప్రజాస్వామ్యం. అంటే పార్లమెంటరీ ప్రభుత్వము అధ్యక్ష ప్రభుత్వము. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉదాహరణ ఏమొస్తుంది భారతదేశము పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశము. ఇంగ్లాండ్ బ్రిటన్ అండ్ భారతదేశము ఎగ్జాంపుల్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశము. రెండోది అధ్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యుఎస్ఏ, మెక్సికో. ఇవి అధ్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా పిలవడం జరుగుతుంది. జాతులలో ప్రధానంగా ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ వస్తుంటే జాతికి సంబంధించిన ఉదాహరణ వస్తుంది. ఓకే, జాతికి సంబంధించిన ఉదాహరణ ఏమొస్తుందంటే మనకు దేశాలు. తర్వాత ప్రధానంగా దేశాల్లో మనకు మొదటి 6 అతిపెద్ద దేశాలు ఏమొస్తాయి ప్రపంచంలో. మొదటి 6 అంటే నైసర్గిక పరంగా చూస్తే భౌగోళిక విస్తీర్ణం ప్రకారం అతిపెద్ద దేశాల్లో ఒకటేమొస్తుంది అంటే జాతులు కూడా దేశాలుగా ఏర్పడ్డాయి. అంటే కొన్ని జాతుల యొక్క సమూహము కొన్ని జాతుల యొక్క సమూహంలో కొన్ని రాజ్యాలుగా లేదా కొన్ని దేశాలుగా ఏర్పడ్డాయి. అందులో రష్యా అనేది అతిపెద్ద దేశంగా అవతరించినది. రష్యా, తర్వాత అమెరికా. ఓకే, నెక్స్ట్ యుఎస్ఏ. రష్యా, యుఎస్ఏ, కెనడా. నెక్స్ట్ నెంబర్ 4 ఆస్ట్రేలియా, చైనా, ఇండియా. ఓకే, చైనా మరియు ఇండియా. ఏంటంటే భౌగోళిక విస్తీర్ణ దృష్ట్యా అతిపెద్ద దేశాలుగా అంటే ఒక్కో జాతి ఒక్కో విధమైన పరిపాలనా వ్యవస్థను కలిగి ఉన్నది. రష్యా మొత్తము క్రైస్తవ మతానికి సంబంధించిన దేశంగా పిలువబడుతుంది. రష్యా, అమెరికా, కెనడా. ఆస్ట్రేలియా కూడా క్రైస్తవ మతానికి సంబంధించిన దేశంగా పిలువబడుతుంది. చైనా, ఇండియా. చైనా ఏమో బౌద్ధ మతానికి అంటే బౌద్ధులు బౌద్ధ బుద్ధులు. ఓకే, బౌద్ధ మతస్థులు ఎక్కువ ఉన్నటువంటి దేశము. ఏ దేశము చైనా. హిందువులు ఎక్కువ ఉన్న దేశము ఇండియా. ఈ విధంగా అంటే దేశాల నైసర్గిక స్వరూపం దృష్ట్యా జాతులు కూడా ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప ప్రాచీన నాగరికతను తెలియజేస్తున్నాయి. ప్రాచీన నాగరికత పరంగా చూసిన, సంస్కృతి పరంగా చూసిన, సాంప్రదాయాలు కట్టుబాట్లు చూసిన ఈ దేశాలు కూడా వాటి యొక్క స్వరూపం పైన ఆధారపడి ఉన్నాయి. రష్యా అనేది అగ్ని దేశంగా గుర్తించబడ్డది. అంటే జనాభా పరంగా చైనా భారతదేశంలో ఏ విధంగా అయితే జనాభా పరంగా జాతుల పరంగా ఏర్పడ్డాయో, జాతుల పరంగా లేదా జనాభా పరంగా ఏ విధంగా చైనా భారతదేశంలో ఉన్నాయో, నైసర్గిక పరంగా చూస్తే అంటే భౌగోళిక విస్తీర్ణ దృష్ట్యా కొన్ని లక్షల చదరపు కిలోమీటర్లు, కొన్ని
వేల లక్షల చదరపు కిలోమీటర్లు కలిగి ఉన్నాయి ఈ దేశాలు. కొన్ని వేల చదరపు కిలోమీటర్లు అంటే చుట్టుకొలతలాగా చూస్తే కొన్ని వేల చదరపు కిలోమీటర్లు కలిగి ఉన్నాయి ఇటువంటి దేశాలు. ఓకే, ఇవి జాతికి సంబంధించిన ఉదాహరణగా పిలుస్తాము. రాజ్యం అనేది కామన్ అంటే రాజ్యంలో నుంచేనే మనకు కొన్ని రకాల జాతులు ఏర్పడ్డాయి. తర్వాత ఆ జాతుల నుండే ప్రజలు ఒక్కొక్క రాజ్యంలో విడగొట్టడం జరిగినది. అంటే ఒక్కొక్క దేశం ఒక్కో విధంగా ఏర్పడడం జరిగినది. ఓకే, రెండవ అంశం ఏమొస్తుంది? రాజ్యం. రాజ్యంలో మనకు జనాభాతో పాటుగా సార్వభౌమాధికారం కూడా ప్రధానమైనది. అంటే సార్వభౌమాధికారం అనేది రాజ్యానికి ఆత్మ లాంటిది, హృదయం లాంటిది. అంటే సార్వభౌమాధికారం లేకపోతే ఇవి ఏవి కూడా ఉండవు. సార్వభౌమాధికారం అనేది రాజ్యానికి ఒక ఆత్మ లాంటిది. సో కావున ప్రతి రాజ్యము సార్వభౌమాధికారమును కలిగి ఉన్నది. ప్రతి రాజ్యం. ఓకే, రెండోది ఏంటిది? ఇక ప్రతి దేశం కూడా ఒక్కో దేశము, ఒక్కో రాష్ట్రము లేదా ఒక్కో రాజ్యము ప్రత్యేక రాజ్య స్వరూపమును కలిగి ఉన్నది. ప్రత్యేక రాజ్య సార్వభౌమాధికారమును కలిగి ఉన్నది. విధంగా రాజ్యాల మధ్య ఒక రాజ్యానికి మరొక రాజ్యానికి తేడా ఏంటంటే ఆ రాజ్యం యొక్క సార్వభౌమాధికారం అనేది కామన్. అంటే ఇందులో సార్వభౌమాధికారం అనేది కామన్గా పిలవడం జరుగుతుంది. అంటే వాటి యొక్క పద్ధతి విధానము వేరైనా పరిపాలన మాత్రము ఒకటిగానే పిలవడం జరుగుతున్నది. ఓకే, పద్ధతి విధానాలు వేరైనా పరిపాలన అనేది ఒకే రకంగా పిలవడం జరుగుతున్నది. అది ఏమంటారంటే సార్వభౌమాధికారం అని పిలుస్తారు. ఓకే, జాతులలో ఉదాహరణ మనకి వస్తుంది పోస్ట్ ఆఫీస్. అంటే ఇక్కడ అంటే స్టేట్లలో ప్రధానంగా అంటే నేషనల్స్ కంట్రీ లెవెల్లో మనకు రెండు రకాలు కలవు. ఒకటి జాతీయత, రెండోది రాష్ట్రీయత. జాతీయత, రెండోదేమో రాష్ట్రీయత. జాతీయత అంటే ఏంటి? నేషనాలిటీ. నేషన్ అనేది నేషనాలిటీగా విభజించబడ్డది. అంటే జాతి అనేది జాతీయతగా. ఓకే, జాతీయత. రెండోదేమో రాష్ట్రీయత అనేది రాష్ట్రంగా లేదా రాష్ట్రీయత. ఇక్కడ ఓకే, జాతీయతకు ఉదాహరణ ఒకే పౌరసత్వము అంటే సింగిల్, ఒకే రకానికి సంబంధించిన పౌరసత్వం జాతీయతకు ఉదాహరణ పిలుస్తాము. ఉదాహరణకు అమెరికాలో రెండు రకాల పౌరసత్వం కలిగి ఉన్నది. పౌరసత్వం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఏ దేశంలో జన్మించాడో ప్రధానంగా మొదటి 6 సంవత్సరాల వరకు అతను ఏ దేశంలో ఉన్నాడో అతను ఆ దేశానికి సంబంధించిన పౌరసత్వమును కలిగి ఉంటాడు. ఓకే, పౌరసత్వం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఏ దేశంలో జన్మించాడో మొదటి 6 సంవత్సరాల వరకు ఆ దేశానికి మాత్రమే ఉంటే అతను పౌరసత్వం కలిగి ఉన్నాడు. అందులో భారతదేశానికి సంబంధించిన పౌరసత్వం ఎన్ని రకాలు ఉంటాయి? ఏక పౌరసత్వము. ఏక అంటే ఒకటి. అమెరికాకు 2 రకాల పౌరసత్వం కలవు. రాష్ట్రానికి సంబంధించిన పౌరసత్వం వేరే, దేశానికి సంబంధించిన పౌరసత్వం వేరే. అంటే ఒక్కో దేశము ఒక్కో రకమైన పౌరసత్వం కలిగి ఉన్నది. పౌరసత్వం అంటే ఏంటిది? ఒక వ్యక్తి లేదా ఒక ప్రధానంగా ఒక మనిషి అయితే అతను పుట్టిన ప్రాంతము, అతను పుట్టి పెరిగిన ప్రాంతం ఏ దేశంలో ఉంటాడో, అంటే అతను పుట్టి పెరిగిన ప్రాంతం ఏ దేశానికి సంబంధించిన ఉంటాడో అతను ఏ రకమైన పౌరసత్వం కలిగి ఉంటాడు? ప్రధానంగా భారత పౌరసత్వము, లేదా అమెరికాలో పుడితే అమెరికా పౌరసత్వం, ఇంగ్లాండ్లో పుడితే ఇంగ్లాండ్ పౌరసత్వము. ఈ విధంగా రకరకాల పౌరసత్వాన్ని కలిగి ఉంటాడు. ఓకే, ఇది జాతీయతకు ఉదాహరణగా పిలువడం వస్తుంది. జాతీయతకు ఉదాహరణ ఏక పౌరసత్వం, నెక్స్ట్ సార్వభౌమాధికారం, తర్వాత ఎగ్జిక్యూటివ్స్, లెజిస్లేటివ్స్ అంటే ప్రధానంగా ఎగ్జిక్యూటివ్స్ అంటే మంత్రి మండలి నియామకాలు. ఓకే, తర్వాత ప్రభుత్వ విధానాలు. మంత్రి మండలి నియామకాలు, ప్రభుత్వ విధానాలు ఇవన్నీ దేనిలోకి వస్తుంటాయి? జాతీయతకు ఉదాహరణ ఇస్తుంటాం. జాతీయత అనేది జాతి నుంచి వచ్చినటువంటి ఒక పదము. జాతి నుండి పుట్టిన పదము జాతీయత. నేషన్ అనేది ఏదో మారినది నేషనాలిటీ. నేషనాలిటీ అంటే
ఒక రాజ్యానికి ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ, అంటే రాజ్యంలో ఒక దేశానికి సంబంధించిన వ్యవస్థ. స్టేట్ అంటే రాజ్యము స్టేట్గా ఏ విధంగా అంటే స్టేటస్గా ఏ విధంగా సాధించింది, స్టేటస్ నుంచి స్టేట్ ఎలా వచ్చిందో నేషన్ నుంచి నేషనల్ వచ్చింది. అంటే ఈ నేషన్ పదంకు ముఖ్యంగా అంటే నేషన్ అనే పదానికి ప్రధానంగా ఉన్నటువంటి అర్థాలు ఏమొస్తాయి, జన్మించుట లేదా పుట్టడం, నేస్టస్ నేటస్ నేసిజో అనే నాటి పదం నుంచి వచ్చినవి. కావున జాతీయత అనేది కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక పద్ధతి, ఒక విధానం. ఏకపద్ధతితో మంత్రిమండలి ప్రభుత్వ విధానాలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే జాతీయతకు ఉదాహరణగా పిలవడం వస్తుంది. తర్వాత రాష్ట్రం అంటే రాజ్యం, రాష్ట్రానికి ఉదాహరణ ఏమొస్తుంది, జాతీయత యొక్క సూత్రాలు రాష్ట్రానికి సంబంధించిన సూత్రాలు రెండు కూడా కామన్గా ఉంటాయి. అంటే రెండు కూడా ఒకే రకమైన వ్యవస్థను కలిగి ఉన్నాయి. ప్రతి రాజ్యం ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి ఏ విధంగా అయితే తేడా ఉందో, లేదా ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఏ విధంగా తేడా ఉందో, రాష్ట్రాలకు సంబంధించిన పరిపాలన ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన పద్ధతులను అవలంబిస్తున్నది. ఓకే, వాటి యొక్క విధానాలు మంత్రిమండలి కానీ లేకపోతే ప్రభుత్వ విధానాలు కానీ ఓకే వాటి యొక్క పద్ధతులు కానీ ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన విధానాలను కలిగి ఉన్నది. కాకపోతే అది చేసేటువంటి పరిపాలన అనేది జాతి కానీ రాజ్యం కానీ ఒకే రకమైన పరిపాలన కొనసాగిస్తున్నది, ఒకే రకమైన పరిపాలన. అందులో సార్వభౌమాధికారం అనేది ముఖ్యమైన పదంగా ఈ లెసన్లో మనం చెప్పబడుతున్నాం. సార్వభౌమాధికారం ఓకే ఒకే రకమైన పరిపాలన వ్యవస్థను కలిగి ఉన్నటువంటి రాజ్యాలు లేదా దేశాలు. ఓకే ఇది ఉదాహరణగా పిలుస్తుంటాం. ముఖ్య వ్యవస్థ అంటే మనకు ఉదాహరణగా జాతీయతకు ఉదాహరణకి ఏం పిలుస్తుంటాం మనము, ప్రధానంగా రైల్వేస్ అంటే రైల్వేలు, పోస్ట్ ఆఫీస్, టెలిగ్రాఫ్ ఆఫీస్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ ఇందులో ఒక భాగం వస్తుంది, జాతిలో ఒక భాగం మరియు రాజ్యంలో కూడా ఒక భాగం, రెండు భాగాలకు సంబంధించిన వ్యవస్థ. జాతీయతలో ప్రధానంగా చర్చబడుతున్నది ఏంటంటే రైల్వేలు, పోస్ట్ ఆఫీసు, బ్యాంకులు ఓకే బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఎందులో వస్తాయంటే నేషనాలిటీ కింద వస్తుంటాయి. నేషన్స్ ఓకే నేషన్స్ లేదా జాతీయత, నేషన్స్ లేదా జాతీయత. రెండోది స్టేట్ అంటే స్టేట్లో వచ్చేయండి రాష్ట్రానికి వచ్చేటువంటి అంశాలు ఏమొస్తున్నాయి మనకు, ప్రధానంగా రాష్ట్రంలో వచ్చేటువంటి ఫారెస్ట్ అంటే అటవీ విస్తరణ, అడవులు ఓకే రాష్ట్రాలకు సంబంధించిన మనకు ముఖ్యమైన భాగాల్లో అడవులు, తర్వాత విద్యా వ్యవస్థ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఓకే తర్వాత రవాణా వ్యవస్థ ఓకే ఉదాహరణకు చెప్పబడుతుంది. ఇంకా రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ఉదాహరణగా ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అడవులు, సామాజిక అడవులు, రిజర్వ్ ఫారెస్ట్ అంటే సామాజిక అడవులు కానీ విద్యా వ్యవస్థ కూడా రెండు రకాలుగా పిలువదోస్తుంది. అంటే రాష్ట్రానికి సంబంధించిన విద్యా వ్యవస్థ, దేశానికి సంబంధించిన విద్యా వ్యవస్థ. దేశానికి సంబంధించింది రాష్ట్రానికి సంబంధించింది రెండు వేరువేరుగా అంటే రెండింటిలో కామన్గా ఉంటుంది. వ్యవస్థ ఎటువంటి వ్యవస్థ అంటే విద్యా వ్యవస్థ. పోలీస్ డిపార్ట్మెంట్, రవాణా వ్యవస్థ అంటే రవాణా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, రోడ్డు, రైల్వే ఓకే నెక్స్ట్ ఏరోప్లేన్స్ ఓకే వాయుసేనకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఈ రవాణా వ్యవస్థ కూడా కొన్ని ఏమో రవాణా వ్యవస్థ రోడ్డు కానీ తర్వాత రోడ్డు ప్రధానంగా ఇది స్టేట్కి సంబంధించినటువంటి వ్యవస్థ. ఈ విధంగా జాతి మరియు రాజ్యం అంటే ఇవన్నీ కూడా మనకు ఉదాహరణ పిలువదొస్తుంది. దేనికి రాజ్యానికి ఉదాహరణగా. తర్వాత రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన నియంత్రణతో పద్ధతులు ఈ జాతులు అనేవి మనకు ప్రాచీన కాలం నాటి నుంచి 18వ శతాబ్దం వరకు అంటే 5వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు రకరకాల జాతులు అనేవి మన దేశంలో ఏర్పడ్డాయి. మన దేశంతో పాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఓకే అందులో ప్రధానంగా పాలిటిక్స్ అనే గ్రంథంలో అరిస్టాటిల్ రచించినటువంటి జాతి అనేది ప్రధానంగా కొన్ని సమూహాలు అంటే కొన్ని రాజ్యాలు కలిస్తేనే కొన్ని జాతులు అనేవి ఏర్పడ్డాయి. రాజ్యం లేకపోతే జాతి అనేది ఉండేది కాదు. అంటే రాజ్య భాగాలు
రాజ్యం అనేది లేకపోతే సమాజం రాదు, సమాజం లేకపోతే ఇవి కూడా ఏర్పడటం జరగదు. సమాజం నుంచే రాజ్యం అనేది ఏర్పడ్డాయి, ఆ రాజ్యం నుండే ఈ జాతులు అనేవి కూడా ఏర్పడ్డాయి. ఈ జాతుల నుంచే మళ్ళీ చిన్న చిన్న రాజ్యాలుగా, చిన్న చిన్న దేశాలు, పెద్ద దేశాలుగా ఏర్పడడం జరిగినది. నిర్జన ఖండమైన అంటార్టికాను రాజ్యంగా పిలవడం జరగదు. ఎందుకంటే అంటార్టికా అనేది మానవ నివాసానికి అంత అనుకూలంగా లేదు. ఎడారి ప్రాంతాలైన అరబు దేశాలు, అంటే అన్ని రకాలు కావు, కొన్ని రకాలకు సంబంధించిన ఎడారి దేశాలైన అరేబియా, అదేవిధంగా నిర్జన ఖండమైన అంటార్టికా అంటే అతి శీతల ప్రాంతమైన అంటార్టికా దేశం, అంటార్టికా ఖండంలో దాన్ని జాతీయ పిలుస్తారా? పిలవరు. ఎందుకంటే జాతీయ అంటే ఏంటంటే అందులో మానవుడు నివాసం యోగ్యంగా ఉండి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని రవాణాకు అనుకూలంగా అతని యొక్క ఆహార అలవాట్లను తయారు చేసుకునేటట్టుగా ఆహార అలవాట్లు తయారు చేసుకొని ఎగుమతి మరియు దిగుమతులను ప్రోత్సహించే విధంగా ఉన్నటువంటి వ్యవస్థను జాతిగా పిలవడం జరుగుతున్నది. అన్ని రాజ్యాలు అన్ని జాతులు కావు. ఎందుకనగా కొన్ని రాజ్యాలు మాత్రమే కొన్ని జాతులుగా విభజించడం జరుగుతున్నది. రాజ్యాలు అన్ని జాతులు కావు. ఎందుకనగా అంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి ఈ దేశంలో జనాభా తక్కువ ఉన్నటువంటి వాటికన్ సిటీ లాంటి దేశాలు, తర్వాత యూరోప్ లాంటి చిన్న దేశాలు, ఓకే, జనాభా ఎక్కువ ఉన్నటువంటి ఈ దేశాలు అంటే భౌగోళిక పరంగా చూసినా భౌగోళిక పరంగా అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి ఈ దేశాలన్నీ కూడా రాజ్యాలుగా జాతులుగా ఏర్పడ్డాయి. ఓకే, అతి చిన్న దేశాలుగా ఉన్నటువంటి రోమ్, ఇటలీ, తర్వాత వాటికన్ సిటీ అత్యల్ప జనాభా కలిగి ఉన్నటువంటి ప్రాంతాలలో ఓకే అవి కొన్ని జాతులుగా మాత్రమే ఏర్పడడం జరుగుతుంది. విధంగా రాజ్య జనాభా ఎక్కువ ఉంటే జాతి జనాభా కూడా ఆ దేశం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే రాజ్యం అనేది అత్యధిక జనాభా కలిగి ఉంటే జాతి అనేది అత్యల్ప జనాభా కలిగి ఉన్నది. అత్యధిక జనాభా అత్యల్ప తక్కువ జనాభా కలిగి ఉన్నది. ఈ జాతులు అనేవి కూడా ఏ విధంగా ఏర్పడ్డాయి? భాషా వ్యవహారాల వలె. అంటే ఒక్కో జాతి ఒక్కో విధమైన భాషను కలిగి ఉన్నాయి. ఆదిమ జాతి, గిరిజన జాతి, ఆదిమ జాతి, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మైగ్రేషన్స్ అంటే వలస, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి జాతులు, ఇవి అందరూ అంటే ఇప్పుడు జాతులు వేటిని జాతి అనరు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి జాతులు, లేదా సంవత్సరం మొత్తంలో కూడా ఒకే ప్రాంతంలో కాకుండా వాళ్ళు దేశకి మరిగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ జాతులు వీళ్ళందరూ ఏమంటే జాతిగా పిలవడం తెలియదు. జాతిగా ఎవరు పిలుస్తారంటే స్థిర నివాసాలు, పర్మనెంట్గా ఒకే ప్లేస్లో నివాసం ఉండి స్థిర నివాసాలుగా ఏర్పాటు చేసుకొని గృహ సముదాయాలలో ఉండేటువంటి వారు. ఓకే, నెక్స్ట్ నీరు లభించేటువంటి నదీ లోయ ప్రాంతములలో, సముద్ర తీర మైదాన ప్రాంతములలో, పచ్చిక బయట ప్రాంతములలో, ఓకే, ఇటువంటి ప్రాంతములలో ఎక్కువ జాతులు అనేవి స్థిరపడడం జరిగినది. అంటే స్థిర నివాసం అంటారు. స్థిర నివాసం అంటే స్థిరంగా పర్మనెంట్గా ఒకే ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు, ఓకే, వారి యొక్క ఆచార వ్యవహారాలు కానీ, వారి యొక్క భాషా విధానాలు కానీ, సాంప్రదాయాలు కానీ, విధంగా అంటే జాతులలో మళ్ళీ రకరకాల జాతులు కలవాలి. జాతులలో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కొన్నేమో ఉమ్మడి జాతులు అయితే, కొన్నేమో ఏకీకరణ జాతిగా చూడండి. ఏకీకరణ అంటే ఉంటుంది కదా, అంటే జాతి అంటే కేవలము ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే కాకుండా ఒక వందల మంది లేదా వేల మంది కలిసి ఒక ప్రాంతంలో నివాసాలుగా ఏర్పాటు చేసుకొని ఆమోదయోగ్యంగా ఉండడాన్ని అంటే వర్తక వాణిజ్య వ్యాపార సంబంధించిన పద్ధతులు కానీ, తర్వాత వీటిని ఎక్కువ ప్రోత్సహించే విధానాలు కానీ ఇవన్నీ ఇందులోకి వస్తాయంటే జాతిలోకి వస్తుంటాయి. ఓకే, ఈ జాతి అనేది రకరకాల రాజనీతి శాస్త్రవేత్తలు వాళ్ళు రకరకాలుగా నిర్వచించారు. అందులో ప్రధానంగా అరిస్టాటిల్ చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అరిస్టాటిల్ జాతి అనేది కొందరి ప్రజల సమూహము, ఆ ప్రజల సమూహం నుండి పుట్టినటువంటి చిన్న చిన్న వ్యాపార కార్యకలాపాలు, అంటే చిన్న చిన్న వృత్తులు లేదా చిన్న సంబంధించిన నివాస యోగ్యాలు ఏర్పాటు చేసుకొని
వాళ్ళు ఒకరి నుంచి మరొకరికి సహాయం తీసుకునేటువంటి ఒక వ్యవస్థను ఏమంటారంటే జాతి అని పిలవడం జరుగుతున్నది. ఓకే, 4వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం మధ్య కాలంలోనే ఈ జాతి అనేది ప్రధానంగా పిలవడం జరుగుతున్నది. ఓకే, ఇందులో జాతి మరియు రాజ్యం, జాతి మరియు రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన ఉదాహరణగా పిలవడం జరుగుతున్నది. మనము నెక్స్ట్ వస్తుందంటే కన్క్లూజన్. కన్క్లూజన్ అంటే ఏంటంటే అంటే లాస్ట్ జాతి మరియు రాజ్యానికి సంబంధించిన వ్యవస్థ ఏ విధంగా ఉంది. ఓకే, రెండోది ఏంటి, సార్వభౌమాధికారం అంటే ఏమిటి, ఆ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలు ఏమి వస్తాయి అంటే సార్వభౌమాధికారంలో ప్రజల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, ప్రజలకు సంబంధించిన పరిపాలన పాత్ర అనేది మనము రేపటి క్లాస్లో చర్చించడం జరుగుతుంది.